బీట్రూట్ రోటి పచ్చడి. నేనైతే 10 మిరపకాయలు అయితే కడిగి ఇలా తుంచుకున్నాను. బీట్రూట్ అయితే ఇప్పుడు సన్నగా కట్ చేద్దాం. ఫస్ట్ అయితే మిరపకాయలు అయితే వేపుకుందాం. మేమైతే ఈరోజు డిఫరెంట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ అయితే పోయాలి. 1 స్పూన్ అయితే వేద్దాం. దాని తర్వాత ఏం చేయాలి మమ్మీ? మిరపకాయలు అయితే వేపాలి. చూడండి, చూడండి మేమైతే ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాం కదా తుంపి. కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఏం వేయాలి మమ్మీ దీంట్లో? జీలకర్ర లైట్గా అయితే వేసుకుందాం. లైట్గా వేగితే చాలా, ఇంకెక్కువ వేగాల? ఇవ్వండి చూడండి, ఇలా వేపుకుంటే చాలు, ఇంకా కొంచెం వేపుకోవాలి. తీస్తున్నాను. చూసుకోవచ్చు మిరపకాయలు వేగినాయి. ఇప్పుడు మనం ఆ మిరపకాయలు రోట్లో అయితే వేద్దాము. రోటి పచ్చడి చల్లారుతో రోట్లోనే ఏం వేయాలి? బీట్రూట్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేసేస్తున్నాం. ఇది కొంచెం దూరగా అయితే వేగాలి. సింపుల్ ఈ రోటి పచ్చడి, బీట్రూట్ రోటి పచ్చడి. సార్ మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం సేపు అయితే మగ్గనిద్దాం. మేమైతే వేసాము. ఆ నూనెలో వేసుకోవాలి బీట్రూట్ అయితే. అయితే వేయాలి. నూనెలో మగ్గిపోతుంది. ఇంకొంచెం సేపు మగ్గితే సరిపోద్ది. కొంచెం మెత్తబడ్డి ఇంకొక 2-3 నిమిషాలు అయితే చూసుకోవచ్చు. బీట్రూట్ అయితే మగ్గింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. కొద్దిగా రోట్లో దంచాలి. మనం రోట్లో అయితే మిరపకాయలు అయితే వేసాం కదా, వేపుకున్న మిరపకాయలు. ఇప్పుడు అవి అయితే చల్లారై ఉంటాయి. ఇప్పుడు మనం దాంట్లోనే కల్లుప్పు అయితే వేస్తున్నాము. దంచాలి. చూద్దాము. అయితే దీంట్లోనే కల్లుప్పు వేసుకొని దంచుకున్నాము ఇందాక. ఇప్పుడు దీంట్లోనే మేమైతే ఎల్లిపాయలు అయితే మూడితే కచ్చాపచ్చా దంచాలి. మమ్మీ ఆ పొట్టు ఉంటే ఏం కాదా ఎల్లిపాయలు? ఇప్పుడు బీట్రూట్ అయితే వేస్తున్నాం. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా నూనెలో, దీన్ని కూడా కచ్చాపచ్చా దంచుకోవాలి. చూడండి మొత్తం వేసేస్తున్నాను బీట్రూట్. మీకు దంచేటప్పుడు అయితే చూపిస్తాను. అయితే బీట్రూట్ దంచుతున్నాము. ఆల్రెడీ నేనైతే దంచాను. బీట్రూట్ రోటి పచ్చడి పచ్చడా ఎంతో రుచిగా. పచ్చడి అయితే ఎలా మంచిగా మెత్తగా అయిపోయిందా చూడండి. అయిపోయింది, తీసేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ తగ్గిందే వేసుకోవాలి. సో మీరు కూడా రోటి పచ్చడి ట్రై చేయండి ఇంట్లోనే సింపుల్గా. ఇది 5-10 నిమిషాలలో అయిపోతుంది. చూడండి అయిపోయింది, తీసుకోవచ్చు. అవునా మమ్మీ? ప్లేట్లో తీసుకుందాం. చాలా మంచిగా నలిగింది. అవును, రోటి పచ్చడి కాబట్టి మెత్తగా నలిగింది. చూడండి రోటి పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో. ఏంటిది? ఇప్పుడైతే మేమైతే ఎండుమిర్చిలు తుంపు వేసుకుంటున్నాము. తుంపు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర తాలింపు కోసం బీట్రూట్ రోటి పచ్చడి తాలింపు. ఎల్లిపాయ రంగులో కచ్చాపచ్చా దంచుతాను. ఇంట్లోనే కరివేపాకు వేసుకున్నాము. అయితే 2 వేస్తున్నాం.
టేస్ట్ కోసం. ఇప్పుడు దంచుకున్న బీట్రూట్ పచ్చడి అయితే దీంట్లో వేయాలి. బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. వావ్, చూస్తుంటేనే అర్థమైపోతుంది. వేడి వేడి అన్నంలోకి అయితే కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది చాలా సింపుల్ అనమాట. ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్ బాయ్. అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.